క్రైస్తవ లోకానికి వందనాలండి. నా పేరు ప్రభాకర్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఒకటి మొదలెట్టాను. మీకందరికీ తెలుసు. నా ఫస్ట్ వీడియో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. దాని పేరేంటంటే వెర్స్ ఏంజెల్ ఎన్2సి. ఛానల్ పేరు వెర్స్ ఏంజెల్ ఎన్2సి అని పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్న వీడియోకి గల కారణం ఏంటంటే, వెర్స్ ఏంజెల్ ఎన్2సి ఛానల్ పేరు ఎందుకు పెట్టానో చెప్పాలని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతోటి ఈ వీడియో చేయడం జరుగుతుంది. వెర్స్ ఏంజెల్ వెర్స్ అంటే వాక్యము లేదా పదము, వచనం అని చెప్పేసి మనం అనుకుంటాము. ఏంజెల్ అంటే దేవదూతలు లేదా దైవదూతలు అని చెప్పేసి మనము మన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. వెర్స్ ఏంజెల్ ఎన్2సి ఛానల్ అనే పేరు పెట్టడం జరిగింది. అంటే దేవదూతలు చాలా ముఖ్యమైన వారు. మన దైవ గ్రంథంలో, మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. దేవదూతలు దేవుని చేత నడిపించబడుతూ ఉంటారు. దేవదూతలు దేవుడు చెప్పిన పని చేస్తూ ఉంటారు. అదేవిధంగా దేవదూతలు ఏం చేస్తాయంటే, నిజమైన భక్తులు ఎవరైనా, దేవుని మీద ఆధారపడిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి పరిచర్య కూడా చేస్తాయని చెప్పేసి మనం నేర్చుకుంటాము. కాబట్టి ఆల్రెడీ మనం మన వాక్యంలో చదివాము. మనకు పరిచర్య చేయటం కొరకు దేవదూతలు మనకున్నాయని, మనల్ని కాపాడడం కొరకు దేవదూతలు మనకున్నాయని, మనకు రక్షణ కలుగజేయుటకు దేవదూతలు మనకున్నామని మనం చాలాసార్లు మన బైబిల్ గ్రంథంలో నేర్చుకోవడం జరిగింది. కాబట్టి దేవదూతలు అనేవారు దేవునికి పరిచారకులుగా, దేవునికి సేవకులుగా, దేవుడు చెప్పే ప్రతిదీ చేయుటకు సిద్ధులుగా వాళ్ళెప్పుడూ ఉంటారు. దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ దీపధూప నైవేద్యకంగా దేవుణ్ణి స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఉంటారు. దేవదూతలు అనేవారు ఇప్పటికీ కూడా ఉన్నారండి. అదేదో పురాతన కాలము లేదా పాత నిబంధన కాలంలోనే ఉన్నారు, ఇప్పుడు లేరు అని చెప్పేసి అనుకుంటే అది పొరపాటు. దేవదూతలు అనేవారు ఎప్పుడూ ఉన్నారు. వాళ్ళు ఇంకా మనం మాట్లాడుకుంటే దేవదూతలు అనేవారు మానవ యుగం కన్నా ముందు దేవదూతల యుగం అనేది ఉన్నది. మనుషులను, ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించేటప్పుడు దేవునితో పాటు ఈ దేవదూతలు అనేవారు కూడా ఉన్నారని మనము చూస్తాము. కాబట్టి ఆ విధంగా ఆ పేరు పెట్టాలనే ఉద్దేశం నాకు కలగటం చేత నేను ఆ పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి సందేశాన్ని, ఇటువంటి విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి షేర్ చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. కాబట్టి నేను ఆల్రెడీ నా మొదటి వీడియోలో చెప్పాను. ఇది కేవలం దేవుని మహిమపరచాలని, దేవుని ఘనపరచాలని, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మాత్రమే మీకు నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ చిన్న మాటలు మీకు అందరికీ అర్థమైతే నాకు అదే చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.